వారి తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష, ధన్యవాదాలు నాకు టైం ఇచ్చినందుకు. ఇంతకుముందు ఈ ప్రాణహిత చేవెళ్ళ గురించి మాట్లాడేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పెట్టాలని రాజశేఖర్ రెడ్డి గారితో చాలా చర్చలు చేశారు. అప్పుడు ఆ రోజులలో అందరూ అనుకున్నారు ప్రాణహితలో నీళ్ళు లేవు, ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది ఆ రోజులలో చర్చ పెట్టారు. కానీ అప్పుడు వెంకటస్వామి గారు రాజశేఖర్ రెడ్డి గారిని 3 సార్లు హెలికాప్టర్లో తీసుకువెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ పెడితే తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాదు తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి ఆ రోజులలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది ఆల్రెడీ ఈ విషయం మాట్లాడినారు. 38,000 కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కేవలం ఇంకా 25,000-26,000 కోట్ల ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అవుతుందని. కానీ ఈ రీడిజైనింగ్ పేరుతో అందరు కూడా ఇదే చెప్పారు. ఈ రీడిజైనింగ్ ఎందుకు చేసినారు? ఇంజనీర్లు, ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ గారు అన్నారు, నేను 80,000 పుస్తకాలు చదివినాను, నాకు డిజైనింగ్ నేనే కష్టపడి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ నిజంగా చూస్తే ఇది 5 సంవత్సరాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 180 టీఎంసీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 940 టీఎంసీ నీళ్లు పంపింగ్ చేసే అవసరం ఉండే. కానీ కేవలము 18% పంపింగ్ జరిగింది. అంటే ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ గురించి ఇప్పుడే అక్బరుద్దీన్ గారు మన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఏదైతే చెప్పారో నిజంగా ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రావిటీతో వచ్చే నీళ్లకు దీన్ని లిఫ్ట్ ప్రాజెక్ట్ చేసి మోర్ దెన్ 100 మీటర్స్ లిఫ్టింగ్ కాళేశ్వరం నుంచి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ వలన ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఇవన్నీ కూడా బ్యారేజ్ కట్టడం వలన ఈ బ్యాక్ వాటర్స్తో సుమారు 1,00,000 ఎకరాలు మంచిర్యాలలో కూడా ఈ ప్రాజెక్ట్ వలన రైతులు నష్టపోతున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు వారికి నష్ట పరిహారం కల్పించాలి, ఈ రైతులకు ఏదో ఆదుకోవాలని చెప్పి చాలాసార్లు ధర్నా చేసినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వము అసలు కొద్ది కూడా కదలిక లేకుండే. మొన్న కూడా పోయినప్పుడు అందరూ అక్కడ రైతులందరూ కూడా ఇదే అడుగుతున్నారు, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మాకు ఏదైతే నష్టమవుతుందో ఏం చేస్తున్నారని చెప్పి అందరు రైతులు అడగడం జరిగింది. నేను గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ఇదే కోరినాను, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని బ్యాక్ వాటర్స్ వలన నష్టపోకుండా చూడాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. వారు అదే చెప్పారు. ఒక ఇంజనీర్ని పంపించినారు, ఒక ప్రపోజల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి పుట్టప్ చేస్తున్నారు. నేను ఇరిగేషన్ మంత్రి గారికి ఇదే కోరుతున్నాను, మీరు దీంట్లో తొందరగా చొరవ తీసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ వచ్చే వానకాలం ముందే ఈ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరడం జరుగుతుంది.